హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మన ఛానల్ అంతా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. పక్కన ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మన ఛానల్ చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. మన ప్రతి వీడియో కింద నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లై లింక్ ఎలాగో ప్రొవైడ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. లేదా మీరు మన ఛానల్ యొక్క వెబ్సైట్ deeptijobs.com అనే వెబ్సైట్ కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. అప్లై చేసే ముందు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా అప్లై చేయాలో ఒకసారి చూసుకొని అయితే అప్లై చేసుకోండి. చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడుతున్నారు మీరు రాంగ్ గా అప్లై చేసి ఇప్పుడు ఏం చేయాలని. సో రాంగ్ ఏదైనా అప్లై చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అందుకే చూసుకొని అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే నోటిఫికేషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే రండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ న్యూక్లియర్ రీసైకిల్ బోర్డులో కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకున్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్ అండి. కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2లో అయితే ఉంటాయి. ఫస్ట్ మీకు 2 years ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ పొజిషన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 పోస్ట్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మీకు ఏమేం పోస్టులు ఇస్తారు అంటే, కేటగిరీ 1లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తారు. ఇవి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు. లెవెల్ 7 కేటగిరీలో పే స్కేల్ అయితే ఉంటుంది. కేటగిరీ 2 పోస్టుల వాళ్ళకి అంటే కేటగిరీ 2లో ప్రొబేషన్ ట్రైనింగ్, కేటగిరీ 2లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి టెక్నీషియన్ బి అండ్ టెక్నీషియన్ పోస్టులు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. పే స్కేల్ లెవెల్ 3 అండ్ లెవెల్ 4 కేటగిరీలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఈ కేటగిరీ 1 పోస్టులు, కేటగిరీ 2 పోస్టులు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడైతే క్లియర్గా అయితే తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే కేటగిరీ 1లో మొత్తం 71 పొజిషన్స్ అయితే ఉన్నాయి. యూఆర్ కేటగిరీలో 27, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 8 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 18 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 10 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 7 పోస్టులు, పీడబ్ల్యూడీ కేటగిరీలో అయితే 1 పోస్ట్ అయితే ఉంది. సో ఏవే సబ్జెక్ట్స్లో ఉన్నాయి, డిసిప్లిన్ కూడా ఇచ్చారు. ఇప్పుడైతే క్లియర్గా అయితే చూద్దాము. సో ఇక్కడ మీకు కెమికల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో అయిపోయి ఉండాలి. యూఆర్ కేటగిరీలో 5 అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూసీ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. టోటల్ 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కెమిస్ట్రీ వచ్చేసేపటికి టోటల్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మినిమం 60% మార్క్స్ ఇన్ బీఎస్సీ కెమిస్ట్రీ అని అయితే ఇచ్చారు. సివిల్ వచ్చేసేపటికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే అయిపోయి ఉండాలి. సివిల్లో అయితే 5 పోస్టులు, ఎలక్ట్రికల్ అయితే 13 పోస్టులు, ఎలక్ట్రానిక్స్లో 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసేపటికి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఇచ్చారు. మెకానికల్లో వచ్చేసేపటికి 32 వేకెన్సీ అయితే ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కేటగిరీలో 1లో ఉన్న పోస్టులు 71 అయితే ఉన్నాయి. వీళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 years ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ పొజిషన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఇప్పుడు కేటగిరీ 2లో ఉన్న పోస్టులు అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, కేటగిరీ 2లో అయితే మొత్తం 189 పోస్టులు అయితే ఉన్నాయి. ఏసీ మెకానిక్లో 15 పోస్టులు, ఎలక్ట్రీషియన్లో 25 పోస్టులు, ఎలక్ట్రానిక్ మెకానిక్లో 18 పోస్టులు, ఫిట్టర్ 66 పోస్టులు, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ 13 పోస్టులు, మెకానిస్టిక్ 11 పోస్టులు, టర్నర్ 4 పోస్టులు, వెల్డర్ 3 పోస్టులు, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. వీళ్ళు వచ్చేసేపటికి ఎస్ఎస్సి అయితే అయిపోయి ఉండాలి. మినిమం 10+ ఎస్ఎస్సి విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఇచ్చారు. ఆర్ ఎన్టీసీ ఫర్ 2 years డ్యూరేషన్ అని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ అయితే చేసుకోండి. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ ఎలా అప్లై చేయలేదు మన డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. లేదా మీరు deeptijobs.com అనే వెబ్సైట్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదే కేటగిరీ 2లో ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లాంట్ ఆపరేటర్ వచ్చేసేపటికి 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి మీరు సైన్స్ స్ట్రీమ్ నుంచి విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ నుంచి 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఇక్కడ ప్లాంట్ ఆపరేటర్ కూడా హెచ్ఎస్సి ఇన్ సైన్స్ స్ట్రీమ్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ కనుక మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మీ కేటగిరీ 1 పోస్టులకి మినిమం 18 years అండ్ మాక్సిమం అనేది 24 years అయితే ఉండాలి. కేటగిరీ 2 పోస్టులకి మినిమం 18 years, మాక్సిమం 22 years మాత్రమే అయితే ఉండాలి. సో ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ కోసం మీరు ఎస్ఎస్సి, మెట్రికులేషన్, హెచ్ఎస్సి సర్టిఫికేట్ ఆర్ బర్త్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుందని క్లియర్గా అయితే చెప్తున్నారు. రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్ ప్రకారం అయితే ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ అనేది 2 years అయితే ఉంటుంది. స్టైపెండ్ ఎంత ఇస్తారు అంటే ఈ ట్రైనింగ్లో మీకు క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్ అనేది మీకు 16,000 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు కేటగిరీ 1 పోస్ట్కి. కేటగిరీ 2 పోస్టులకి 10,500 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సెకండ్ ఇయర్లో మీకు కేటగిరీ 1 పోస్టుకి 18,000 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. కేటగిరీ 2 పోస్టులకి అయితే
12,500 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. 2 ఇయర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత పర్మనెంట్ పొజిషన్స్ అయితే తీసుకుంటారు. ప్రొసీజర్ ఎలా ఉంటుందో చెప్తున్నారు ఫ్రెండ్స్. కేటగిరీ 1 పోస్టులకి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 1 అవర్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. 40 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ MCQ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ మీకు వచ్చేసేపటికి కేటగిరీ 2లో అనేది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో రూపాయల కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టేజ్ 1 అనేది ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్లో మీకు మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, సైన్స్ 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. టోటల్లీ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 3 మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్కి అయితే ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ డిడక్టెడ్ అయితే క్లియర్గా అయితే ఇస్తున్నారు. స్టేజ్ 2 వచ్చేసేపటికి అడ్వాన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆల్ క్యాండిడేట్స్ స్క్రీన్డ్ ఇన్ స్టేజ్ 1. స్టేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే అడ్వాన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 3 మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. అండ్ 1 మార్క్ ఫర్ విల్ బి డిడక్ట్ ఫర్ రాంగ్ ఆన్సర్ అయితే ఉంది. మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆఫ్టర్ స్టేజ్ 2 అని అయితే ఇస్తున్నారు. స్టేజ్ 1, స్టేజ్ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 3 ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. స్టేజ్ 3 అనేది స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్కి ఎలా సెలెక్ట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ స్టేజ్ 2 పర్ఫార్మెన్స్ ప్రకారమే సెలెక్ట్ చేస్తామని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు స్టైపెండరీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పర్మనెంట్ పోస్టులు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ పర్మనెంట్ పోస్టులు ఎలా ఇస్తారు అంటే కేటగిరీ 1 పోస్టులకి సైంటిఫిక్ అసిస్టెంట్ క్యాడర్లో జాబ్ అయితే ఇస్తారు. గ్రూప్ బి నాన్ గెస్టెడ్ అయితే ఉంటుంది. లెవెల్ 7లో పే స్కేల్ అయితే ఉంటుంది. 44,900 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ కేటగిరీ 2లో ఉన్న పోస్టులకు టెక్నీషియన్ బి క్యాడర్లో జాబ్ అయితే ఇస్తారు. గ్రూప్ సి కేటగిరీలో అయితే ఉంటుంది. లెవెల్ 3 కేటగిరీలో అయితే ఉంటుంది. 21,700 రూపీస్ స్టార్టింగ్ పే స్కేల్ అయితే ఉంటుంది. టెక్నీషియన్ సి కూడా పోస్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. కేటగిరీ 2లో ఉన్న ట్రైనింగ్ తీసుకున్న పోస్టులకి ఇక్కడ లెవెల్ 4లో కేటగిరీలో పే స్కేల్ అయితే ఉంటుంది. 25,500 రూపీస్ ప్రొవైడ్ చేస్తారని క్లియర్గా అయితే చెప్తున్నారు. బెనిఫిట్స్ అని క్లియర్గా వీటితో పాటు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని క్లియర్గా అయితే చెప్తున్నారు. హెల్త్ అలవెన్స్, హెల్త్ కేరు, మీకు లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ ఫ్రెండ్స్ ఆపరేషన్ డ్యూటీస్ అయితే ఇస్తారు. ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు ఏం చేయాలో కూడా ఇచ్చారు. సో నేను నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి ఓపెన్ చేసి క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూసుకోండి. దీంతో పాటు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూసుకోండి. ఇదే నోటిఫికేషన్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ద ఫాలోయింగ్ పోస్ట్స్ అని అయితే ఇచ్చారు. దీంట్లో వచ్చేసేపాటికి టోటల్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ బి పోస్టులు వచ్చేపాటికి యూఆర్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అయి ఉండాలి. ఆర్ బీఎస్సీ విత్ మినిమం 50% అగ్రిగేట్ ఉండాలి. అండ్ 1 ఇయర్ డిప్లొమా సర్టిఫికేట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆఫీసర్ అయితే ఇండస్ట్రియల్ సేఫ్టీలో అయితే ఉండాలి. టెక్నీషియన్ బి లైబ్రరీ సైన్స్లో అయితే ఉంది. ఒక పోస్ట్ అయితే ఉంది. ఎస్ఎస్సీ అయిపోయి ఉండాలి. ఆర్ హెచ్ఎస్సీ ఇన్ సైన్స్ స్ట్రీమ్ ఉండాలి. అండ్ సర్టిఫికేట్ ఇన్ 1 ఇయర్ డ్యూరేషన్ అండ్ లైబ్రరీస్ కోర్సులో అయితే చేసి అయితే ఉండాలి. సో నెక్స్ట్ టెక్నీషియన్ బి వచ్చేసేపటికి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్ఎస్సీ అండ్ ఆర్ హెచ్ఎస్సీ ఇన్ సైన్స్ స్ట్రీమ్లో అయితే అయిపోయి ఉండాలి. ఆర్ సర్టిఫికేట్ 1 ఇయర్ డ్యూరేషన్ ఇన్ రిగర్ ట్రేడ్ ఇష్యూడ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఈ పోస్టులన్నిటికీ మినిమం ఏజ్ వచ్చేసేపటికి 18 ఇయర్స్ అయితే ఉంది. మ్యాక్సిమం అనేది నీకు 30 ఇయర్స్ అయితే ఉంది. DR1, 2, DR3 క్యాటర్లో ఉన్న పోస్టులకి మ్యాక్సిమం అనేది మినిమం అనేది 18 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్ అయితే ఉంది. ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 35,400 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. టెక్నీషియన్ బి లైబ్రరీ సైన్స్కి అయితే 21,700 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. టెక్నీషియన్ బి రిగ్గర్లో అయితే 27,700 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్, హౌ టు అప్లై అయితే ఇచ్చారు. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒక ఆన్లైన్ అప్లై అయితే సబ్మిట్ చేయాలి. ద ఫెసిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఓపెన్ ఇన్ April 1 నుంచి అయితే ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ అనేది April 30 వరకు అయితే టైం అయితే ఉంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసేపటికి ఫర్ పోస్ట్ నెంబర్ 1.1 to 1.1 వచ్చి అండ్ DR1 క్యాటర్లో వచ్చేవాడికి 150 రూపీస్ అయితే ఫీ అయితే ఉంది. అండ్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 2.1 నుంచి 2.11 అండ్ DR2, DR3 క్యాటర్లో పోస్ట్కి 100 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది. ఇది మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చూసుకోండి. క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూసుకొని అయితే అప్లై అయితే చేయండి. రిటన్ టెస్ట్ అంటే మీకు విల్ బి కండక్టెడ్ ఇన్ ద సో రిటన్ టెస్ట్ వచ్చేసేపటికి విల్ బి కండక్టెడ్ ఎట్ ముంబై అండ్ చెన్నై ఓన్లీ అయితే ఇస్తున్నారు. స్కిల్ టెస్ట్ అండ్ ఫర్ కేటగిరీ 2 విల్ బి కండక్టెడ్ ఇన్ ముంబై ఓన్లీ అయితే ఇస్తున్నారు. ఇంటర్వ్యూ ఫర్ కేటగిరీ విల్ బి హెల్డ్ ఆన్ ద ముంబై అయితే ఇస్తున్నారు. క్లియర్గా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ చూసుకోండి. ఏవే కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలో కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి.
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ అటామిక్ ఎనర్జీ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉన్న పర్మనెంట్ పొజిషన్లో అయితే అప్లై చేసుకోండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. కొన్ని పోస్టుకు 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంది, తర్వాత మీరు పర్మనెంట్ అయితే చేస్తారు. కొన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటామని క్లియర్గా చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. మీ కనుక ఈ నోటిఫికేషన్ నచ్చితే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.